అధ్యక్ష, మొత్తం టోటల్ గా 199 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 199లో 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ఏకలవ్య పాఠశాలలో ఎక్కడ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు. నన్ను చెప్పే వరకు మీరు ఆగితే నేను చెప్తాను, లేదా మీరు మాట్లాడతారంటే నేను కూర్చుంటాను, మళ్ళీ వింటాను. ఓకే. అలాగే 12 మినీ గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎవరు లేరు అధ్యక్ష. 159 స్కూల్స్ లో 1659 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళు 2016 ముందు వీళ్ళంతా కూడా 8 కేటగిరీలో ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే 3 కేటగిరీలుగా విభజించవచ్చు అధ్యక్ష. ఏంటంటే వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్, పీడీలు, లైబ్రేరియన్స్ ఈ ముగ్గురికి కూడా 8,500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే పీజీటీలు, టీజీటీలకి, పీడీలకి 7,500 అధ్యక్ష. అలాగే పీఈటీలకి 6,500 అధ్యక్ష. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ వాళ్ళకి 5,000 అధ్యక్ష. అది 2016. 2017లో వీళ్ళంతా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ ఇస్తే సార్ వెంటనే చూసిన తర్వాత ఇలా కాదని చెప్పి వెంటనే వాళ్ళందరికీ జీతాలు పెంచడం జరిగింది అధ్యక్ష. అది 2017లో 8,500 రూపాయలు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి ఒక్కసారిగా 18,000 రూపాయలు చేశారు అధ్యక్ష. అలాగే 7,500 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 16,000 రూపాయలు చేశారు అధ్యక్ష. 6,500 తీసుకునే వాళ్ళకి 11,000 చేశారు అధ్యక్ష. అలాగే 5,000 తీసుకున్న వాళ్ళకి 10,900 చేశారు అధ్యక్ష. ఇది 2017లో, అంటే గత 14-19లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 100% కంటే ఎక్కువ 8,000 తీసుకున్న వాళ్ళకి 18,000 రూపాయలు జీతం పెంచి వాళ్ళని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసుకోమని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాగితాలు పెట్టాం, చూసాం. ఇప్పుడు మాటలు మాత్రం ఎలా మాట్లాడుతున్నారంటే పేదలు, పాపం, గిరిజనులు. అప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు అది అధ్యక్ష. 2 గిరిజన మంత్రులు కూడా మారారు కదా అధ్యక్ష. అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు 14-19లో ఇంతమందికి మొత్తం గిరిజన మంత్రులు, 2 గిరిజన మంత్రులు మారిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా మీరు కాగితాలు పెడుతూనే ఉన్నారా? పెడుతూ ఉంటారా? లేకపోతే ఏంటి సార్ ఇది? ఇప్పుడు మాత్రం పేదలు, గిరిజనులు ఇన్ని గుర్తొస్తున్నాయి. మరి ఆ రోజు ఎందుకు గుర్తురాలేదు అధ్యక్ష? అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్, నేను మాట్లాడేప్పుడు మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడేప్పుడు నోట్ చేసుకున్నాను. నేను మాట్లాడేప్పుడు మీరు మాట్లాడద్దు. నేను అందుకే మిమ్మల్ని చూస్తే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడి మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడాలంటే మళ్ళీ మాట్లాడి రాసుకొని చెప్తాను మళ్ళీ. అయితే అధ్యక్ష 5 సంవత్సరాలు ఏ పని చేయలేదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళు తెల్లవారి ఉదయం 6 నుంచి, ఎందుకంటే రెసిడెన్సీ స్కూల్స్ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండడం ఆల్ రెసిడెన్సీ స్కూల్స్ లో టీచర్స్ చేస్తున్న పని అధ్యక్ష. ఏదో ఈ 5 నెలల్లో మేము వచ్చి వాళ్ళని కష్టపెట్టి పెట్టలేదు అధ్యక్ష. గత 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో వాళ్ళు అలాగే వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, మీరు మధ్యలో నాకు డిస్టర్బ్ చేయకండి. నేను మొత్తం మాట్లాడతాను, మాట్లాడే వరకు ఆగండి. అయితే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఏదో గుర్తొచ్చింది కానీ అధ్యక్ష, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు అధ్యక్ష. అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో కూడా పనిచేయడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 18,000 ఉన్న వాళ్ళకి బీసీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్లో 24,150 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. అందుకని ఇవే చూపించి ఆల్రెడీ ఫైనాన్స్ మేము పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్క గిరిజన శాఖలో 18,000 వస్తున్నాయి, వాళ్ళకి 24,000 మార్చారు. కాబట్టి మేము ఇది కూడా మార్చాలి అని ఫైనాన్స్ అప్రూవల్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా మా ఎస్టీలు, మా పేదలు, నాకు అది ఏ పేదోళ్ళు ఏది చేయలేదు అధ్యక్ష. ఈ రోజు మాట్లాడుతున్నారు చెయ్యలేదు సార్, చెయ్యలేదు. 7 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు గెలిచినటువంటి ఏకైక పార్టీ. ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడకండి. చెయ్యలేదు, ఎస్టీలకు ఏ విధంగా చేయలేదు, ఎస్టీలకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అలాగే అధ్యక్ష, ఈరోజు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వీళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి తీస్తున్నాం అధ్యక్ష. ఉద్యోగాలు అంటే ఏదో ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసి 5,000 రూపాయలు ఇచ్చిన ఉద్యోగం కాదు అధ్యక్ష.
మెగా డిఎస్సి ఉద్యోగం 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పుడు తీస్తున్నాం అధ్యక్ష. అలాగే గత 3 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా చాలా డిఎస్సీలు తీయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు కూడా చాలా మంది టీచర్లకి ఈ విధంగా ఉద్యోగాలు వస్తాయని ఆశ్చర్యపోయే విధంగా తీసాం అధ్యక్ష. ఇప్పుడు కూడా ఎందుకంటే సార్ మాట్లాడుతున్నారని గిరిజన స్కూల్స్ లో కూడా క్వాలిఫైడ్ టీచర్స్ రావాలన్న ఉద్దేశంతో డిఎస్సిలో వాళ్ళలో చాలా మంది సెలెక్ట్ అవుతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, బిఈడీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు, టీటీసీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 1656లో అక్కడ 1300 మంది కొత్తగా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళలో చాలా మంది సెలెక్ట్ అవుతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. ఒకవేళ ఎవరైనా ఉండిపోతే దాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎవరైనా ఉండిపోయినట్టయితే మేము ఖచ్చితంగా వాళ్ళని పరిశీలించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఉద్యోగాలు తీయాలన్నా, హాస్టల్స్ నిర్వహణ చక్కగా జరగాలి అన్నా, ఏది చెయ్యాలన్నా కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అధ్యక్ష. ఇక మీద కూడా జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13650 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి. ప్రత్యేకత ప్రయోజన బదిలీ పథకాలంటే ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ చెందిన కుటుంబాల ఆర్థిక మద్దతు పథకాలు, సహాయ పథకాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, తల్లి వందనం, స్వయం సహకార సంఘాలకు రుణమాఫీ, తోపుబండ్లు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం, అదేవిధంగా ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, ఎండివై, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంబేద్కర్ విదేశీ విద్య ఆర్థిక సహాయ పథకాలు